రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. హైదరాబాద్లో ఉత్తర ప్రాంతానికి రేవంత్ రెడ్డి సర్కారు మెట్రో ఫేజ్ 2 పనులు చేపట్టాలంటూ కూడా ఒక డిపిఆర్ రెడీ చేయాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. కేంద్రం భాగస్వామ్యంతో చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ప్రయాణ దూరం సౌలభ్యంగా ఉంటుంది, నాగోల్ టు శంషాబాద్ వెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది అన్నది ఇక్కడ ఈ కారిడార్లో వచ్చినటువంటి అంశం. బట్ ఇట్లాంటి నేపథ్యంలో అసలు ప్రజలే లేని దగ్గర మెట్రో చేసి భవిష్యత్తులో ఏదో జరుగుతుంది, ఎప్పుడో డెవలప్ అవుతుంది అన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని మెట్రోని నష్టాల్లోకి నెట్టేస్తారా, ఇది నడిచేటువంటిది, దీని మీద పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా అటు ప్రతిపక్షాలు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ చెప్తున్నటువంటి అంశం. కమలాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కమలాకర్ గారు, క్లారిటీ ఇస్తారా? మ్యూట్ లో ఉన్నారు కమలాకర్ గారు, మ్యూట్ లో ఉన్నారు. యా ప్లీజ్. వినిపిస్తుంది, మాట్లాడండి. మ్యూట్ లేదు. వినిపిస్తుంది. ముందుగా నమస్కారం అందరికీ. ప్లీజ్ ప్లీజ్. ఇందాక నర్రా విజయ్ కుమార్ గారు చెప్తున్నట్టు ఆయన స్టార్ట్ చేయడమే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనుకుంటూ ఏదో మొదలుపెట్టడం జరిగింది. ఇది ప్రజలున్న కాడ కట్టాలి, ప్రజలు లేని కాడ కట్టకూడదు అనేటువంటి మాట కూడా అలా చెప్పడం జరిగింది. ముందుగా నర్రా విజయ్ కుమార్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం వర్తమానం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన యొక్క దీర్ఘకాలిక కార్యాచరణతోటి ప్రభుత్వం అనేటువంటిది, అది మెట్రో అయినా లేకపోతే రోడ్డు వ్యవస్థ అయినా అభివృద్ధి కార్యక్రమం అయినటువంటి భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారు. తదనుగుణంగా రాష్ట్రంలో పట్ల ఏదైతే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ నలువైపులా ఉన్నటువంటి ఆ సిటీస్ కి వెళ్లాల్సిన వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రత్యేకించి 5 కారిడార్లను ప్రభుత్వం ఏదైతే ఉందో దానిని దృష్టిలో పెట్టుకొని ఆ మెట్రో ఉన్నటువంటి ఎక్స్పాన్షన్ చేయబోతుంది. అంటే ఆయన ఉద్దేశం హైదరాబాద్ పంజగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళేటోళ్ళు జనాలు తప్ప అటు మేడ్చేలు మళ్ళీ అటువైపు సికింద్రాబాద్ నుంచి ప్యారడైజ్ వెళ్ళేవాళ్ళు, లేకపోతే హైదరాబాద్ నుంచి శంషాబాద్ వెళ్ళేటోళ్ళు జనాలు కాదంటారా? ఏదైనా అంటే ఆయన అంటే చాలా సులభమైన పద్ధతిలో చెప్పాలి అంటే, ఏదైనా వెంచర్ వేసేటప్పుడు ఆ వెంచర్ లోపల రోడ్డు వేసి లైట్లు వేసి అంటే డ్రైనేజ్ సిస్టమ్ వేసిన తర్వాత ఫ్లాట్లు అమ్ముతా ఉంటారు. అంటే అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి చెప్పడం దాని ఉద్దేశం. అట్లాగే సిటీ ఎక్స్పాన్షన్ లో భాగంగా రవాణాకు సంబంధించినటువంటి రోడ్డు మార్గం ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకు అనుకూలంగా మెట్రో ఎక్స్పాన్షన్ చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. దాని యొక్క ఆలోచనను సమర్థించాల్సిన అవసరం ఉంది తప్ప అక్కడ జనాలు లేని ఎవరెక్కుతారు అంటే ఎవరెక్కుతారనేటువంటిది ఈయన డిసైడ్ చేస్తారో నాకు తెలియదు. ప్రభుత్వం అనేటువంటి ఏ రోజు మెట్రో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు 5 ఏళ్లకు భవిష్యత్తులో సిటీ పెరుగుతుంది, 4th సిటీ పెరుగుతుంది అని చెప్పేసి ఈ రోజు మెట్రోని తీసుకొస్తే, సో అప్పటికి ఏది లేని కాడ ఇప్పుడు మెట్రో మీరు ట్రావెల్ చేస్తే అది సంస్థకి నష్టం కదా అన్నది ఆయన ఉద్దేశం. కాదండి, మీరు వేయండి 4th సిటీకి జనాలు ఉన్నారు కదా. మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా, ఫస్ట్ ఓపికతో ఉండండి. వేయండి, ఎట్లా వేయాలనేటువంటిది ప్రభుత్వానికి తెలుసు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు, తద్వానుగుణంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. మీరు డిసైడ్ చేసినట్టు ఉండదు. మీరు మాట్లాడకండి. కొద్దిగా మీరు ఆలోచనను మీరు మాట్లాడినప్పుడు జోక్యం చేసుకోలేదు కాబట్టి దయచేసి సంయమనంతో ఉండండి. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి గతంలో కంటే తక్కువ ఖర్చుతో ప్రభుత్వం పీపీపీ పద్ధతి లోపల ఈ మెట్రో నిర్మాణం అనేటువంటి చేపడుతుంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు, అంతర్రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయంలో ట్రాఫిక్ లోపల ఒక అంశం అది. మెట్రో అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర స్థితిగతులు నిర్ణయించే అంశం కాదు. ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా రవాణాకు సంబంధించిన విషయంలో కూడా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం దీర్ఘకాలిక ఆలోచనతోటి తీసుకునేటువంటి నిర్ణయం. దాంట్లో పట్ల మెట్రో భారం అవుతుందంటే గతంలో కూడా మెట్రో భారం ఉంది, మెట్రో స్టార్ట్ అయినప్పుడు కూడా భారమే ఉంది. భారం అవుతుందని చెప్పి ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకోకుండా ఉండదు. భారమైన ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుంటుంది. అందులో భాగంగానే ఇది పీపీపీ పద్ధతిలో పట్ట. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 30%, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 18%, పీపీ పద్ధతిలో 4%, అట్ ద సేమ్ టైం 48% ఇంటర్నేషనల్ బ్యాంక్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ సావరాన్ గ్యారంటీ స్కీమ్ కింద 2% వడ్డీతోటి, కేవలం 2%. గతంలో మెట్రో ఏదైతే మొదలు పెట్టారో అప్పుడు ఇండియన్ బ్యాంక్ లో నుంచి ప్రభుత్వం 10% వడ్డీతోటి ఆ యొక్క కార్యాచరణ చేపట్టింది. 10% వడ్డీ ఉన్న చోట ప్రభుత్వం 2% వడ్డీతో దానితోటి వెళ్తా ఉంది. సో భారం అనేటువంటిది బై డిఫాల్ట్ తగ్గింది. ప్రభుత్వం అనేటువంటిది ప్రజలకు సంబంధించిన విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విస్తృత వాళ్ళ యొక్క రవాణా
అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంటే ఎన్ని రకాలుగా అంటే ప్రస్తుతం అనేది హైదరాబాద్ సిటీ లోపల ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ట్రాఫిక్ అనేటువంటి విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఇక్కడ అక్కడ అనేటువంటి సంబంధం లేదు. ఇదివరకు అంటే ఓన్లీ హైదరాబాద్ టు సికింద్రాబాద్ అనేటువంటి విపరీత ట్రాఫిక్ ఉంటుంది, లేకపోతే మియాపూర్ వెళ్లే దారిలో ట్రాఫిక్ ఉంటుంది అనేటువంటి ఒక మాట ఉండేది ఒక 10 సంవత్సరాల క్రితం. కానీ సిటీ ఎక్కడిదక్కడ ఎక్స్పాన్షన్ అయిపోయింది. సిటీ భవిష్యత్తు ఇంకో 10 సంవత్సరాల కూడా సిటీ రూపురేఖలు కూడా మారిపోతాయి. ఇంకా 50 నుంచి 80 కిలోమీటర్ల దూరం ఎక్కడ ఉన్నా కానీ హైదరాబాద్ సిటీ కింద లెక్క అవుతుంది. సో అక్కడి ప్రజలకు అప్పుడు వేయాలనుకుంటే దాని ఖర్చు కూడా తడిసి మోపెడ్ అవుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునేటువంటి చేస్తున్న అంశం ఇది. ఇది అక్కడ ఎందుకు వేశారు, ఇది ఇక్కడ ఎందుకు వేశారు అని వితండవాదం వేస్తే దానికి ఆన్సర్లు ఉండవండి. ఇది ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, తక్కువ ఖర్చుతో చేపడతా ఉంది. గతంలో అయినటువంటి ఖర్చు 1 కిలోమీటర్ గతంలో 388 కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతం 318 కోట్ల రూపాయలతో ఖర్చుతోటే జరుగుతా ఉంది. గతంలో ఫేజ్ 1 లోపల 69 కిలోమీటర్లకు 57 స్టేషన్లకు 22,145 కోట్ల రూపాయల ఖర్చుతోటి ప్రభుత్వం అప్పటి నిర్మాణం చేసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఫేజ్ 2 లోపల 76.4 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 24,267 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడతాం. అంటే గతంలో కంటే స్టేషన్లు ఎక్కువ, దూరం ఎక్కువ, ఖర్చు తక్కువ. ప్రభుత్వం ఖర్చు తగ్గించి ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని గురించి మాట్లాడాలి. అంతేగాని ఈ కార్ రేస్ల గురించి, ఈ కార్ రేస్ అనేటువంటి సంవత్సరానికి ఒకసారి ఉంటుంది, 2 రోజులు షో ఉంటుంది. ఆ 2 రోజుల షో లోపల షో కష్టం టికెట్ కొనుక్కొని ఉంటాడు. కానీ ఇది దానికి సంబంధించింది కాదు కదా. ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించి, ప్రజల జీవన కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు ఆర్థికంగా ఈ యొక్క క్యాబుల్లో కానీ లేకపోతే ట్రాఫిక్ లో వెళ్ళడానికి ఇబ్బందికరమైన పరిస్థితులను తప్పించడానికి చేస్తున్న కార్యక్రమం. ఇది ప్రజల అవసరాల కోసం. మీరేదైతే చేపట్టిల్లో రేసు అది వ్యక్తిగతంగా వారికి ఉపయోగపడేటువంటి ఆర్థికంగా ఉపయోగపడింది అనేటువంటిది ఆల్రెడీ ఏసీబీ నిర్ధారించింది. దాన్ని డైవర్షన్ చేయడానికి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా సబ్జెక్ట్ మాట్లాడుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా సమయం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం. కమలాకర్, వెల్కమ్ బ్యాక్ టు యూ. బస్ శ్రీనివాస్ గారు.